అధికారులు వాళ్ళ పని వాళ్ళు చెయ్యాలి, కానీ పాలకుల కోసం అని చెప్పేసి వాళ్ళ కక్షల్లో వీళ్ళు జోక్యం చేసుకోవడం ఏంటన్నదే బాబు సర్కార్ యొక్క కోపం, తెలుగుదేశం కోపం. దాంట్లో భాగమే వాళ్ళ అనుకూల మీడియాకి సంబంధించిన కోపం కూడా. ఒకటి, కాదంబరి కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు లేకపోతే కాంతిరాణ టాటా తర్వాత విషయాలు కొన్ని వీళ్ళ మీద కేసులు అదే రూట్లో. ఇప్పుడు అట్లాంటిదే ఏదైతే అప్పటి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ మీద వరుస కథనాలు ఈనాడు ప్రారంభించింది. ఎందుకు అంటే మార్గదర్శిని టార్గెట్ చేసింది రామకృష్ణ. అది జగన్ని సంతృప్తి పరచడానికి అన్నటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి ఆగ్రహం. ఇక్కడ దీంట్లో రాసుకొచ్చేటటువంటి వార్తల్లో కొన్ని వింతలు ఉంటాయి. రిజిస్ట్రేషన్ శాఖలో అడ్డకోలుగా ఫీజులు పెంపు, అదే అతనేంటి ఎవడొచ్చినా రిజిస్ట్రేషన్ శాఖలో ఫీజులు పెంచుతూనే ఉంటారు. అదొక ఆదాయ వనరు, సంపద, అది ప్రభుత్వానికి వెళ్తుంది కానీ అతను వ్యక్తిగతంగా ఏముండదు కదా. దశాబ్దాల నాటి ఉత్తర్వులు తిరగతోడి మరీ బాధుడు, ఏదో ఒక కారణం చూపెట్టి రూపాయి పెంచడం అనేది సహజంగా చేస్తారు. అది ప్రజలకు విరక్తి కలిగితే ప్రభుత్వానికి గద్దె దించుతారనడానికి సాక్ష్యం 11 సీట్లకు పడిపోవడం అన్నట్టు. అట్లాగే ఈ స్టాంపింగ్ విధానం అమల్లో గందరగోళం, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రీరియల్ ఇష్యూస్. దాని మీదన అతన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నంటే అసలు విషయం అయితే తనని తీసేయాలి, ఇదే తన మీదన కేసు పెట్టాలి ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు తరహా అన్నటువంటిది వీళ్ళ కోరిక. మరి అది ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి.